ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చాడు 99లో. 2004 బీజేపీతో కలిసి ఓడిపోయాడు. ఓడిపోయినాక ఆయన చెప్పింది ఏంటి? బీజేపీ మద్దతు పార్టీ, నేను ఆ పార్టీతో కలిసి తప్పు చేశాను, నన్ను క్షమించమని చెప్పి అడిగాడు. అడిగి 2009లో మహాకూటమి అని చెప్పి సిపిఐ సిపిఎం టీఆర్ఎస్తో కలిసి పోటీ చేసి ఓడిపోయాడు. మళ్ళీ 2014లో రాష్ట్రం విడిపోయినప్పటికీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండాలి. ఈ రాష్ట్రం 2 ముక్కలైంది. ఈ రాష్ట్రాన్ని కాపాడగలాలంటే నాలుంటి అనుభవజ్ఞుడు ఉండాలి, మోడీ గారి సపోర్ట్ ఉండాలని చెప్పి ఆయన ఆ రోజు తెలుగుదేశం పార్టీతో కలిశాడు. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మోడీ గారు ఈ రాష్ట్రానికి ఏమి చేసింది లేదని చెప్పి ఆయన నల్ల షర్ట్ వేసుకుని దేశమంతా తిరిగి అది ఒక మత్తత్వ పార్టీ అని చెప్పి, అదేవిధంగా ఆయనకి భార్య లేదని చెప్పి, పిల్లలు లేరని చెప్పి, భార్యని వదిలేసినటువంటి పిల్లల్ని వదిలేసినటువంటి మోడీ ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడని చెప్పి, మోడీని నేను ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తానని చెప్పి, ఈ దేశంలో లేకుండా చేస్తానని చెప్పి, సిబిఐని ఉసుగొలుపుతున్నాడని చెప్పి, ఈడీని ఉసుగొలుపుతున్నాడని చెప్పి, ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఈడీ వాళ్ళు రాకుండా మరి బ్యాన్ పెట్టి జీవోలు రిలీజ్ చేసి మోడీ గారిని అమ్మనాభూతులు తిట్టాడు. అది మతత్వ పార్టీ అని చెప్పాడు. మోడీ గారు ముస్లింస్ ఓతకోత కోసాడని చెప్పాడు. నిన్నగాక మొన్న మణిపూర్లో జరిగినటువంటి క్రైస్తవుల అల్లర్లో కూడా మరి బీజేపీకి సంబంధం ఉందని చెప్పాడు. మళ్ళీ సిగ్గు లేకుండా ఎన్టీఆర్ తెలుగువాడు ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి పార్టీని నడుపుతూ ఢిల్లీ వెళ్ళి 3 రోజులు అడుగు తినే వాళ్ళకి అక్కడ వాళ్ళ గుమ్మాల దగ్గర పడిగాపులు కడి ఆ బీజేపీతో అలయన్స్ అయ్యి ఈరోజు పవన్ కళ్యాణ్ బీజేపీ చంద్రబాబు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటాడు. ఎందుకు ఓడించాలరా బాబు అంటే విధ్వంసం అయిపోయింది అంటాడు. ఏం విధ్వంసం అయింది? పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా డబ్బులు ఇవ్వడం విధ్వంసమా? లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని చెప్పడం విధ్వంసమైందా? ఈరోజు దొంగలందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని దించాలని చెప్పి ప్రయత్నంలో ఉన్నారు. ఆ పైన ఉన్నటువంటి భగవంతుడిని నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మంచి చేశాను, మీ కుటుంబాలకు మంచి చేశాను, మీ ప్రాంతాలకి మంచి చేశానని చెప్పి భావిస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు వేయవసరం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెబుతున్నాడు. చంద్రబాబుకి దమ్ము ధైర్యం ఉంటే 14 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నా, నేను ఈ మంచి కార్యక్రమాలు మీకు చేశాను, మళ్ళీ నా 14 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి పరిపాలన తీసుకొస్తాను, నాకు ఓటు వేయండి లేకపోతే వేయొద్దని చెప్పేటువంటి దమ్ము లేదు. పవన్ కళ్యాణ్ చూసేయండి, మోడీ గారిని చూసేయండి, పక్కన కాంగ్రెస్ చెల్లెమ్మ షర్మిలమ్మని చూసి నాకు ఓటు వేయండి ఆవిడ చెబుతుంది కాబట్టి, లేకపోతే ఎదురున్నటువంటి బీజేపీ వదినమ్మని చూసి వేయండి, లేకపోతే నా ఉత్తిపుత్రుడు పనికి మాలి దొత్తమ్మ పప్పుగాడిని చూసి ఓటు వేయండి అని చెప్పి ఈ రకంగా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ కుటుంబాలకు మంచి చేశాడని మీరు భావిస్తే, మీ ప్రాంతాలకు మంచి జరుగుతుందని భావిస్తే, మీకు దేవుడి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీకోసం 125 సార్లు గతంలోకి 2,57,000 కోట్ల రూపాయలు మీ కుటుంబాలకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక్కసారి మీరు బూత్కెళ్ళి 2 బటన్లు కనుక ఫ్యాన్ గుర్తు మీద నొక్కినట్లయితే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి నిష్ఠ దరిద్రం వాడకూడదు. నిష్ఠ దరిద్రం అన్నమాట, దరిద్రుడు తాండవించినట్టు ఉంటుంది. ఈ నిష్ఠ దరిద్రుడి కోసం మరి చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసే వ్యక్తులు ఎవరు? మా రామోజీరావు అక్కడ ఒక బెల్లి డ్యాన్సులు పెట్టి ఫిలిం సిటీ పెట్టి అక్కడ బెల్లి డ్యాన్సులు పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటుంటాడు. వాడు ఒకటి ముసలి నక్క, 91 ఏళ్ళు ఉంటాయి. ఇంకోవాడు ఏబిఎన్ రాధాకృష్ణ ఆల్ బోగస్ న్యూస్ ఏబిఎన్ అంటే అన్ని పచ్చి అబద్ధాలు వాడు. ఇంకోటి .5 TV5 వాడు ఛానల్ ఉంది. బిఆర్ నాయుడు, మా పొప్పుగాడు, వీళ్ళంతా ఎవరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. శ్రీలంక అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాల వల్ల అప్పులు చేసి పేదలకు డబ్బులు ఉచితంగా ఇస్తున్నాడు, శ్రీలంక అయిపోద్ది అని చెబుతాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చెబుతాడు? జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఒకటి ఇస్తే నేను 3 ఇస్తానంటాడు.
ఒకటి పూర్తిగా బండి సున్నా ఎత్తాడు. అసలు స్కూల్సే తీసేస్తాడు. నారాయణ చైతన్య వాళ్ళకి పెడతాడు ఇవన్నీ గవర్నమెంట్ స్కూల్స్. అదేవిధంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ అంట. మీ ఊరు ఆర్టీసీ బస్సు వస్తుందా? ఆ ఉన్న 10 బస్సులు కూడా తీసేస్తాడు. ఇంకా ఫ్రీనూ లేదు, బొక్క లేదు. బస్సులో ఉన్నప్పుడు ఫ్రీ ఉండదు. నేను 3,000 రూపాయల పెన్షన్ 5,000 చేస్తానంటాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఉన్నటువంటి ఆదాయంలో 1,00,000 కోట్ల రూపాయల పెన్షన్ ఖర్చు పెట్టాడు 5 సంవత్సరాల్లో. 37 లక్షల మంది నిరుపేదలకి నెలకి 1,000 రూపాయలు చంద్రబాబు ఇచ్చాడు. ఎప్పటి నుంచి? 2019 అక్టోబర్ నుంచి, 2014 అక్టోబర్ నుంచి 2019 జనవరి వరకు 50 నెలలు 1,000 రూపాయలు ఇచ్చాడు. ముఖ్యమంత్రి అయినాక మొదటి 5 నెలలు 200 రూపాయలు ఇచ్చాడు గాంధీ గారి జయంతి వరకు. అంటే 5 నెలలు 1000 ఇచ్చాడు, 51,000. ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 ఇస్తానని చెప్తే ఈయన లాస్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 5 నెలలు 2,000 చొప్పున 10,000 ఇచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పెన్షన్ డబ్బు 37 లక్షల మంది వితంతువులకి, వికలాంగులకి, వృద్ధులకి ఆయన ఇచ్చింది 60,000 రూపాయలు, 61,000 రూపాయలు. అంటే ఒక్కొక్క పెన్షన్ దారికి 37 లక్షలు ఇంటూ 61,000 ఎంత అవుతుంది? 22,000 కోట్ల రూపాయలు అవుతాయి. 22,000 కోట్ల రూపాయలు అవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి రోజు నుంచి 60 సంవత్సరాలు తీసుకొచ్చాడు. అదేవిధంగా కరెంటు బిల్లు తగ్గించాడు. అదేవిధంగా ఇంటిని 250 స్క్వేర్ ఫీట్ ఉన్నది 1000 స్క్వేర్ ఫీట్ ఉన్నా కూడా డబ్బులు ఇస్తానని చెప్పాడు. 2 ఎకరాలు ఉన్నటువంటి పొలాన్ని 5 ఎకరాలు. Please subscribe .news.